జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయగణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం బ్రహ్మదేవుణ్ణి నారద మహాముని తనకి ఇంకా కొత్త కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి అని తండ్రిని వినయంగా ప్రశ్నించాడు. పితామహ, అవినాశి, నిర్గుణుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయిన ఆది పురుషుడి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది. దర్శనానుభవం పొందిన వాడువు, వివరించి చెప్పు. త్రిగుణాత్మకమైన ఆదిపరాశక్తిని మీరు వీక్షించారు. నిర్గుణ స్వరూపిణి సగుణ రూపంలో ఎలా ఉంటుంది? ఆ పురుషుడు ఎలా ఉంటాడు? శ్వేతద్వీపంలో నేననగా మిగతా మహర్షులనగా వేల సంవత్సరాలుగా మళ్ళీ తపస్సు చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు పరమాత్మ దర్శనం మాకు లభించలేదు. మీకు సిద్ధించింది. ఎంతటి మహాద్భాగ్యం! పద్మసంభవ, దయచేసి నా సందేహం తీర్చు. నిర్గుణుడు ఎలా ఉంటారో వివరించండి అని చెప్పి ఎంతో కుతూహలంగా తండ్రి గారిని అడిగాడు నారద మహర్షి. చతుర్ముఖుడు 4 వైపులా చిద్విలాసం చిందిస్తూ వాత్సల్యం తొణికిసలాడేలాగా చూపులతో నారదుణ్ణి కౌగిలించుకొని మృదువుగా బదులు పలికాడు. నారద, నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు. అదృశ్యం తన్నస్యం కనుక అది అరూపం. అందుచేత నిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు, మహామునీశ్వర్లకు భావనీయులు. ప్రకృతి పురుషులు అనాది నిధనులని తెలుసుకో. ఆది అంతము లేనివారు అని. విశ్వాసంతో అభిగమ్యులు, అవిశ్వాసంతో ఎవరికి ఎప్పుడు అందరివారు. సర్వ ప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి. ఆది పురుషుల తత్వం అది తేజస్సు. వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపిస్తుంది. అది నిత్యం. ఆ జంట లేని వస్తువు ఈ సంసారంలో లేదు. సర్వ ప్రాణికోటిలోనూ మిశ్రీభూతులై, ఏకరూపులై, అవ్యయులై, నిర్గుణులై, నిర్మలులై, చిదాత్మలై ఉంటారు. పరాశక్తే పరమాత్మ, పరమాత్మే పరాశక్తి. ఏమీ భేదం లేదు. ఈ సూక్ష్మం ముందుగా నువ్వు తెలుసుకో. సర్వశాస్త్రాలను అభ్యసించిన, సాంగోపాంగంగా సర్వ వేదాలను అధ్యయనం చేసిన, వైరాగ్యం అంటే వీరతి లేనిదే ఈ సూక్ష్మం ఎవ్వరికీ తెలియదు. ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వమంతా అహంకారకృతమే కదా, అంటే సగుణమే కదా. మరి నిరహంకారమైన నిర్గుణతత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలగడం సాధ్యమయ్యే పనేనా? వేల సంవత్సరాలు కాదు, కల్పశతాలు ప్రయత్నించినా కుదురుతుందా? పైత్య ప్రకోపంతో ఉన్న జిహ్వకు రుచులు తెలిసేనా? కళ్ళకలక వాడికి చూపు ఆనేనా? సగుణమైన చేతస్సు నిర్గుణాన్ని తెలుసుకోలేదు. చేతస్సు అహంకార సముద్భూతం. అది తనంత తాను నిరహంకారం కాజాలదు. ఈ గుణ సంబంధ విచ్ఛేదం జరగనంత వరకు ఆ దివ్య దర్శనం లభించదు. చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరాగులు ఆ దర్శనాన్ని పొందగలుగుతారు. పితామహ, 2 సందేహాలు తీరాయి. అయితే ఆ నిరహంకార స్థితిని పొందడం ఎలా? అహంకార త్రిగుణాత్మకమన్నావు. ఆ గుణాలు ఏంటి? ఒక్కొక్కటిగా వాటి తత్వం చెప్పు. వాటిని తెగతెంపులు చేసుకోవడం ఎలాగా? ఆ మార్గం ఉపదేశించు. నారద, గడ్డు ప్రశ్న వేశావు. నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను, ఆలకించు. సత్వ రజస్ తమో గుణాలు మూడింటికి 3 శక్తులున్నాయి. సాత్వికానికి జ్ఞానశక్తి, రాజసానికి క్రియాశక్తి, అంటే క్రియ అంటే పని చేసే శక్తి రాజసానికి ఉంది. తామసానికి ద్రవ్యశక్తి అంటే అర్థం. ఇంకా అవి చేసే పనులు ఏంటంటే ఎలా ఉంటాయంటే తెలుసుకో. తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్దస్పర్శ
రూపరసగంధాలు అనే పంచతన్మాత్రలు సముద్భవిస్తాయి. వీటిలో శబ్దగుణకం ఆకాశం, స్పర్శగుణకం వాయువుది, రూపం అగ్నిది, జలం రసగుణకం, పృథ్వీది గంధగుణకం. ద్రవ్యశక్తులు ఈ 10ంటికి తామస సర్గమని పేరు. రాజసం అయితే క్రియాశక్తి నుంచి 5 ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి. అవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మరొక 5 ఉన్నాయి. వాక్పాణి, పాదపాయ గుహ్యాలు. ఇవి కాక ప్రాణాపాన వ్యాసన సమానోదాన వాయువు 5 ఉన్నాయి. ఈ 15ంటికి రాజస సర్గమని పేరు. క్రియాశక్తిమయాలైన ఇవి సాధనాలు. చిదన వృత్తి వీటికి ఉపదానం. చిత్ జ్ఞానశక్తి. సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు ఆవిర్భవించారు. వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు. బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజుడు అనే 4 అధిదేవతలు. వీరే కీలాధిష్టాతృ దేవతలు. మనసుతో కలిపి ఇవి మొత్తం 15. ఇవి సాత్విక సర్గ. పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు 2 ఉన్నాయి. జ్ఞానరూపం మాత్రం నిరాకారం. సాధకుడికి ధ్యానాదులకు ఉపకరించేది స్థూల రూపం, లేదా ధ్యానాదులకు సాధకంగా స్థూల రూపం. పైన పేర్కొన్న తామస రాజస సర్గాల సంసర్గంతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే పంచతన్మాత్రాలు, దశేంద్రియాలు అంటే 5+5, పంచ ప్రాణాలు సంసర్గం. దీనినే పంచీకరణం అంటారు. అది తెలిస్తే భూత సముద్భవ తత్వమంతా నీకు బోధపడుతుంది అని నారదుడికి బ్రహ్మదేవుడు చెప్పారు. క్లిష్టమైన ఉన్న పంచభూతాలను విడదీసి ముందుగా రసనాత్మకముగా సేకరించి అది జలం అయ్యేట్టుగా మనసులో సంకల్పం చేసుకోవాలి. అందులో విడివిడిగా మిగతా భూతాలు అంశాలు కలిపి మనసుని చైతన్యాన్ని అమరిస్తే నేను అవుతాను. స్థూల శరీరం భూత తన్మాత్రల యోగం వల్ల ఇలా బ్రహ్మాండం ఏర్పడింది. అందులో విశేషాదరణ అభిమానం ఉండటం చేత ఆదినారాయణుడు భగవానుడయ్యాడు. భూతాంశాలు అన్నీ ఇలా కలిసి ఘనీభవించి వాటి వాటి గుణాలతో దేనికది వృద్ధి పొందాయి. కుమార, ఇంకా విశేషాలు చెప్తాను విను. ఆకాశం కేవల శబ్దగుణకం. వాయువుకి శబ్దస్పర్శలు 2 ఉన్నాయి. అగ్నికి శబ్దస్పర్శ రూపం 3 ఉన్నాయి. జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు ఉన్నాయి. పృథివికి ఇవి 4 కాక గంధంతో కలిపి 5 గుణాలు ఉన్నాయి. స్థూల రూపంలో శరీరం బ్రహ్మాండోత్పత్తి. వీటితో ఈ అంశాలు కలయికతో ఇలా జరిగింది. అంశభేదాల కారణంగా 84 లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి. దీనిని మొత్తం కలిపి సర్గ అంటారు. ఇంకా నారద, నీ ప్రశ్నల్లో చాలా మటుకు సమాధానాలు చెప్పాను. సందేహాలు చాలా తీరు ఉంటాయి. ఇంకా గుణాలు, రూప సంస్థలు వివరిస్తున్నాను, తెలుసుకో. సత్వం అనేది ప్రీత్యాత్మకం. సుఖాల నుంచి ప్రీతి జన్మిస్తుంది. దీనిని సత్వ అంటే సాత్విక ప్రీతి అంటారు. రుజుత్వం సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషం. వీటి వల్ల సత్వ ప్రతీతి జరుగుతుంది. అది నిశ్చలంగా ఉంటుంది. ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ, మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ, అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండటం సాత్విక శ్రద్ధ లక్షణం. దీని రంగు తెలుపు. తత్వాన్ని తెలుసుకున్న మనుషులు శ్రద్ధ కూడా 3 రకాలుగా విభజించారు.
రాసిక శబ్ద అయితే గనుక రక్తవర్ణం అంటే ఎరుపులో ఉంటుంది. ఇది అద్భుతావహం, అప్రీతికరం. అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల జనిస్తుంది. ద్వేషం, ద్రోహం, మాత్సర్యం, స్తంభం అంటే అలసత్వం, ఉత్కంఠ, నిద్ర ఇత్యాదుల వల్ల రాజస ప్రతీతి జరుగుతుంది. అందుకే రాజసం ఉన్నవాడు ఇవన్నీ తగ్గించుకుంటేనే, తామసం రాజసం ఉన్నవాడు ఇవన్నీ తగ్గించుకుంటేనే సంసారం గురించి వదిలి భగవంతుని ధ్యానంలోకి వెళ్ళి భగవంతునికి దగ్గరగా చేరుకుంటారు అని అంటారు. మానము, మదము, గర్వము ఇవన్నీ దాని లక్షణాలు. ఇంకా మూడవది తామసిక శ్రద్ధ ఎలా ఉంటుందంటే దాని రంగు నల్లటి నలుపు, మోహాన్ని, విషాదాన్ని కలిగిస్తుంది. అలసత్వం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వివాదశీలం, కార్పణ్యం, కుటిలత్వం, రోషం, వైషమ్యం, అతి నాస్తికత్వం, పరదోషాలను దర్శించటం వీటి వల్ల తామస ప్రతీతి జరుగుతుంది. పరులకి తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం. అందుకే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మూర్ఖత్వంగా మొండిగా ఉంటారు. ఈ మూడింట్లోని సత్వాన్ని ప్రకాశింపచేయాలి, రజోగుణాన్ని నియంత్రించాలి, తమో గుణాన్ని సంహరించుకోవాలి. ఇది శుభం కోరుకునేవారు తప్పకుండా చెయ్యాలి అని నారదుడు మహామునికి బ్రహ్మదేవుడు చెప్పారు. గుణత్రయ సాంగత్యం గురించి ఇప్పుడు విందాం. ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తూ ఉంటాయి, ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఇవి నిరాశ్రయాలు కాదు. కేవలం సత్వం, కేవల రజస్సు, కేవల తమస్సు ఎక్కడా ఉండవు, ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే అన్యోన్యాశ్రయాలు అని అంటారు. జ్ఞానమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది, లేకపోతే నిష్ఫలం. ఏది విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన పరిజ్ఞానం కలగదు, అనుభూతి కావాలి. ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థయాత్రలు దర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు. కొంతకాలం అక్కడే నివసించి అటుపైన తిరిగి ఇంటికి వస్తాడు. మళ్ళీ మామూలే. తన రాగద్వేషాలు, కామక్రోధాదులు యథాపూర్వకంగా ప్రారంభమవుతాయి. వట్టి శ్రమ మిగులుతుందే కానీ ఇది రజోగుణ లక్షణం. ఇతడికి శృతం అంటే విన్నది. అతను విని వెళ్ళాడు. వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంది, అనుభూతం కాలేదన్నమాట. తీర్థసేవనలకు ఫలం నిష్ఫలమే అయింది. అలాంటి ఫలం అతడికి దక్కనే లేదు. రాగద్వేషాదులను వదిలించుకోవాలి. అది జరగనంత కాలం ఇలా నిష్ఫలంగానే ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కల్మషత్వం రాదు. కర్షకుడు నేల దున్నడం దగ్గర నుంచి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంట అంతా క్రిమికీటకాలు, మృగాలు, పక్షులు జాతులు స్వాహ అయిపోతాయి. రైతుకి ఫలం దక్కేప్పుడే అతనికి ఇలా అశ్రద్ధగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. పుట్టెడు దుఃఖం మిగులుతుంది. అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడే నిరోధించలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలగదు. అంటే ఫలితం దక్కే ముందు నిష్ఫలంగా నాకు ఈ ఫలితం దక్కట్లేదు అని చెప్పి అశ్రద్ధగా ఉండి సాధన చేయడం మానివేస్తే ఫలితం అనేది నిర్వీర్యమైపోతుంది. ఫలితం దక్కడానికి మళ్ళీ మళ్ళీ సాధన చేయాలి. నారద మహాముని చెప్పారు కదా, మళ్ళీ ఎంత తపస్సు చేసినా కూడా
పరమాత్మ దర్శనం మాకు అవ్వలేదు. పరమాత్మ దర్శనం ఆయన బ్రహ్మదేవుని నుంచి తెలుసుకొని మనకి కూడా తెలియచేస్తున్నారు. శాస్త్ర దర్శనాదుల వల్ల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది. ఇది తమో రజోగుణాలు సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది. నిరంతరం ఘర్షణ సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఇది సముత్కంఠంగా పెరిగినప్పుడు వైరాగ్యం సంభవిస్తుంది. బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. తమో రజోగుణాలను జయించగలుగుతుంది. బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞయాగాల పట్ల ఆసక్తమవుతుంది. యథాలాభంగా సంతుష్టి అనాయాసంగా లభించిన దాంతో తృప్తి పడటం ఏర్పడుతుంది. సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది. రాజసిక భోగాలు తిరస్కరిస్తుంది. తామసిక భోగాలు సంగతిక చెప్పాలా అని అంటారు. ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి. తర్వాత తమో గుణాన్ని అంతమొందించాలి. అప్పుడు సత్వం నిలుస్తుంది. అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ కలుగుతుంది. సనాతన ధర్మాన్ని వదిలేయడం సంభవిస్తుంది. తమోగుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది. దుష్కర్మలతో అక్రమ పద్ధతుల్లో ధనం సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది. శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్వ రజోగుణాలు అడుగంటిపోతాయి. కామచోర భావాలు రాజ్యమేలుతాయి. ఈ గుణాలు ఒంటరిగా ఉండవని అన్యోన్యాశ్రితాలని చెప్పాను కదా. ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజస్తమో గుణాలని పుట్టిస్తుంది. ఇంకొకప్పుడు రజోగుణమే సత్వగుణాలని పుట్టిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో తమో గుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది. ఇలాగా ఇవి ఒకదానికొకటి కారణం అవుతూ ఉంటాయి. మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదిను. లోకంలో స్త్రీ పురుషులు ఎలాగ జంటలు కడుతున్నారో అలాగే బుద్ధిస్థాలైన ఈ గుణాలు కూడా మిథునాలు అవుతుంటాయి. సత్వగుణం రజోగుణంతో కానీ తమో గుణంతో కానీ చెయ్యి కలిపితే, అలాగే రజోగుణం మిగతా రెండాట్లతో కలిపితే ఒకదానితో జంట కట్టవచ్చు. తమో గుణం కూడా అలాగే జతపడవచ్చు. జతపడినవి రెండు మూడవ దాన్ని మింగేస్తే ప్రయత్నం చేస్తాయి. పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి. నారద, ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు పూర్తిగా తెలియదు, కానీ తెలిసినంత వరకు చెబుతాను, ఆలకించు. కేవలం సత్వగుణం తనంత తానుగా ఎక్కడా ఉండదు. రజస్తమో గుణాలకు ఊడిగం చెయ్యదు. పరమ పతివ్రత సవతికి సేవ చేస్తుందా? నిర్మలంగా ఉన్న నైజ గుణాన్ని రజస్తమో గుణాలు మురికి చేస్తాయి. వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా సాధనతో నైజ గుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది. అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా రజస్తమో గుణాలు కుళ్ళుకుంటాయి. ఆకాశం కోసం పొంచి ఉంటాయి. ఇది సహజం. లోకంలో చూడు, భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు, సవతులు దుఃఖిస్తారు. రాజభటుల్ని చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు. కుండపోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటి పైకప్పు లేని పూరి గుడిసెవాడు తిట్టుకుంటాడు. స్వభావస్థమైన గుణాలు అవస్థా భేదాలను బట్టి ఇలా సుఖదుఖాలను ఉంటాయి. నారద, ఈ గుణాలు పోల్చుకోవడానికి గుర్తులు చెబుతాను, గమనించు. లఘు ప్రకాశత్వం, నిర్మలత్వం, విశదత్వం ఇవి సత్వగుణ సంకేతాలు. దేనినైనా సరే తేలిగ్గా చూడడం, తేలిగ్గా లేవడం, తేలిగ్గా పోవడం,
మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉండటం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు. అలా కాక శరీరంలో దృంభాస్తంభ తంద్ర చంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండగుర్తులు. కలిని వెతుక్కుంటూ వెళ్ళడం, చిత్తచాంచల్యం, దుష్టులతో స్నేహం, బరువు పెరగడం, వివాదాలకు కాలు దువ్వడం ఇవి తమో గుణానికి చిహ్నాలు. ఇంద్రియాలు మనసు శూన్యం అయిపోతాయి. నిద్రను కోరనే కోరడు. బ్రహ్మదేవుడు ఇంతగా విడమరిచి గుణాల లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు. మరొక సందేహం పొటమరించింది. వినయంగా ప్రశ్నించాడు. పితామహ, విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి? శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి? నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా పుత్ర. ఈ గుణాలు దీపాల వంటివి. వత్తి నూనె మంట ఇవి పరస్పర విరుద్ధాలే అయినా దీపం వస్తు దర్శనం చేయడం లేదు. తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే. అలాగే అగ్నికి వత్తికి మిగతా రెండు శత్రువులే అయినా కలిసి ఉంటున్నాయి, వెలుగుతున్నాయి, పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి. ఇలాగే గుణాలు కూడాను. వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. ఇదంతా జ్ఞాపకం ఉంచుకొని నారదుడు వ్యాసుడికి చెప్పాడు. ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు. జనమేజయ, ప్రకృతి సిద్ధమైన ఈ మూడు గుణాలే విశ్వ ప్రాదుర్భావానికి కారణాలు. నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకుని నాకు చెప్పిన సంగతి ఇది. సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణలక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం. దీనికి అంతటికీ కారణమై సర్వవ్యాపకత లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నిటికన్నా ముఖ్యం. సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే. నిరీహుడు, పూర్ణుడు, పరముడు, అవ్యయుడు అయిన పురుషుడు అకర్త. సదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది. త్రిమూర్తులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, అష్టవసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్విని దేవతలు కానీ, షడానన గజాననులు కానీ శక్తి సంయుతులు అయినప్పుడు తమ తమ విధులను చెయ్యగలుగుతున్నారు. లేనప్పుడు కదలడానికి కూడా అశక్తులు అవుతారు. అందుకే శక్తి ఉంటేనే ఏదైనా చెయ్యగలుగుతారు. మిగతాది తర్వాయి భాగంలో విందాము.